హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉంటారని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక హెచ్ఎంపీ వైరస్ కేసులు దేశంలో నమోదవుతున్న తరుణంలో జిల్లా వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు సామాజిక దూరం పాటించాలని అన్నారు. దేశంలో బెంగళూరులో ఈ వైరస్ బయటపడింది అన్నారు. పెద్దగా భయాందోళన అవసరం లేదని అన్నారు. ఫ్లూ వ్యాధి మాదిరిగానే ఈ లక్షణాలు ఉంటాయని వెల్లడించారు. ముఖ్యంగా వయోవృద్ధులు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్త పాటించాలని అన్నారు. మనం ఈ హెచ్ఎంపీవి ఏవైతే వ్యాధులు ఉన్నాయో సో అది చైనా నుంచి మళ్ళీ మన భారతదేశంలో ఆల్రెడీ రావడం జరిగింది. బెంగళూరులో ఈ పాటికి రావడం జరిగింది. కాబట్టి సో దయచేసి మొన్ననే హెల్త్ డిపార్ట్మెంట్ అది అడ్వైజరీ ఇష్యూ చేయడం జరిగింది. మేజర్గా ఏవైతే మనం ఇంతకుముందు ఆ అడ్వైజరీ ఫాలో చేశాము అంటే ఎక్కడైనా ఎక్కువ గ్యాదరింగ్లో మరి మనం ఉండకుండా కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే మనం ఈ వ్యాధుల నుంచి కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మనం ఇప్పటివరకు మన దేశంలో ఓన్లీ బెంగళూరులో రావడం జరిగింది. ఈ అంతా దానికి మనం భయం పడాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫ్లూ లాగానే ఉంది. ఏదో ఇది చాలా ఇట్లా ఫేటల్ డిజీజ్ అట్లా ఏం లేవు. నార్మల్ ఫ్లూ లాగానే ఉంది. కోల్డ్ ఉంటాయి, కఫ్ ఉంటాయి. కానీ మనం ఇది కొద్దిగా స్ప్రెడ్ అవ్వచ్చు కాబట్టి మనం ఎక్కువ గ్యాదరింగ్లో మరి వెళ్ళకుండా నార్మల్ గ్యాదరింగ్లో మీరు నార్మల్ ఎక్కడైనా వెళ్తే అట్లా ఏం ప్రాబ్లం లేవు. కానీ ఎవరైనా ఇట్లా ఈ వ్యాధుల్లో ఉంటే అంటే ఫ్లూ వ్యాధులలో ఉంటే వారు బయట వెళ్ళకూడదు. బేసికల్గా ఇది ఇంపార్టెంట్. ఫ్లూ వ్యాధులలో ఎవరైనా ఉంటే నార్మల్గా మనం చెప్తున్నాము మీకు కోల్డ్ కానీ కఫ్ కానీ ఫీవర్ ఉంటే దయచేసి మీరు బయట వెళ్ళకుండా మీ ఇంటిలో ఉండి మరి ఏవైతే డాక్టర్కి చూపించి అన్ని మెడిసిన్స్ తీసుకుంటే మీరు వెంటనే సరి అవ్వచ్చు. సో ఎవరైనా దీంతో ఎఫెక్టెడ్ అయితే వాళ్ళు బయట వెళ్ళకూడదు, వాళ్ళతో కోరిక చేస్తున్నాము. సో ఇట్లా మనం చేస్తే మళ్ళీ చాలా ఈజీగా ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా ఎవరైతే వయోవృద్ధాలు ఉంటారు అంటే